హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం అల్ట్రాసానిక్ సెన్సార్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ అల్ట్రాసానిక్ సెన్సార్కి డిస్టెన్స్ని మెజర్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. సో అంతకన్నా ముందు దీనికి కనెక్షన్స్ చేద్దాం. దీన్ని VCC పిన్ నేను VCCకి అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. మిగిలిన 2 పిన్స్ ట్రిగర్ అండ్ ఎకో పిన్స్ని ఎకో పిన్ వచ్చేసరికి 6th పిన్కి అండ్ ట్రిగర్ పిన్ వచ్చేసరికి 7th పిన్కి కనెక్ట్ చేస్తా. ఇదే ఈ సర్క్యూట్ యొక్క కనెక్షన్స్, చాలా ఈజీ కనెక్షన్స్. సో ఇప్పుడైతే మొత్తం సర్క్యూట్ కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో నేను ఆల్రెడీ ముందే ప్రోగ్రామ్ రాసి పెట్టి ఉంచాను. ఇక్కడ చూడండి, ఇంటూ ఎకో పిన్ వచ్చేసరికి 6థ్కి అండ్ ఇంటూ ట్రిగర్ పిన్ వచ్చేసరికి 7కి ఈ 2 వేరియబుల్స్ని తీసుకున్నా. అండ్ కింద ఫ్లోట్, డ్యూరేషన్ అండ్ డిస్టెన్స్ ఉన్నాయి చూసారా, అవేమో డ్యూరేషన్ అండ్ డిస్టెన్స్ అనేవి ఇంకో 2 వేరియబుల్స్. అవి ఎక్కడ యూస్ అవుతాయో కింద చూపిస్తా. డ్యూరేషన్ అండ్ డిస్టెన్స్ ఇక్కడ పిన్ మోడ్లో ట్రిగర్ పిన్ వచ్చేసరికి అవుట్పుట్ అండ్ ఎకో పిన్ వచ్చేసరికి ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఎకో పిన్ వచ్చేసరికి ఇన్పుట్ కింద. ఇక్కడ డిజిటల్ రైట్ కమాండ్ యూస్ చేస్తాం. దీనికి డిజిటల్ పిన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి డిజిటల్ రైట్ ట్రిగర్ పిన్ లో డిలే ఇన్ మైక్రో సెకండ్స్. మనం సెకండ్స్ కన్నా తక్కువ మైక్రో సెకండ్స్లో డిలేని తీసుకున్నాం. అది 2 మైక్రో సెకండ్స్. అండ్ మళ్ళీ ట్రిగర్ పిన్ లో అవుద్ది, తర్వాత 2 మైక్రో సెకండ్స్ తర్వాత హై అవుతుంది. 10 అలా ఎంతసేపు ఉంటుంది, 10 మైక్రో సెకండ్స్ తర్వాత మళ్ళీ లో అవుతుంది. సో ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ట్రిగర్ సిగ్నల్ వచ్చేసరికి పల్స్ సిగ్నల్ కింద ఉంటుంది. అంటే ఇక్కడ స్క్రీన్లో చూడండి, ట్రిగర్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ట్రిగర్ సిగ్నల్ 2 సెకండ్స్ లో అండ్ 10 మైక్రో సెకండ్స్ హై. సో ఇక్కడ 2 మైక్రో సెకండ్స్ లోలో ఉంటుంది అండ్ 10 మైక్రో సెకండ్స్ హైలో ఉంటుంది, మళ్ళీ లో అయిపోతుంది. ఈ విధంగా ఈ ట్రిగర్ పిన్ అనేది వెళ్తుంది. ఆ తర్వాత ఏదన్నా ఆబ్జెక్ట్కి ఆ ట్రిగర్ పిన్ తగిలింది అనుకోండి, మనకి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుద్ది. సో అందుకే మనం ఎక్కువని ఇన్పుట్ కింద తీసుకున్నాం. ఇక్కడ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు పల్స్ ఇన్ అన్న పల్స్ సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. సో పల్స్ ఎకో పిన్ హై. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసరికి డ్యూరేషన్ బై 58.2 సెమీకోలన్ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ డిస్టెన్స్ వాల్యూ, డిస్టెన్స్లో ఎంత వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. సో ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసి డంప్ చేద్దాం. కంపైల్ అండ్ డంప్ అయిపోయింది. ఇప్పుడు సీరియల్ మోడ్ ఆన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను దీనికి అడ్డంగా చేయి పెట్టా. మన చేతి దగ్గర నుండి అల్ట్రాసానిక్ సెన్సార్ ఎంత డిస్టెన్స్లో ఉందో అక్కడ మనం సీరియల్ మోడ్లో చూస్తున్నాం. ఇక్కడ ఫ్లోట్ డేటా ఉంది చూసారా, ఈ ఫ్లోట్ డేటాకి బదులు మనం ఇప్పుడు LONG అని కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. అది లాంగ్ డేటా టైప్ అనమాట. సో ఈ లాంగ్ డేటా టైప్ యూజ్ చేసుకోవడం వల్ల అక్కడ పక్కన ఇందాక సీరియల్ మోడల్ పాయింట్లో కూడా చూపించింది 8.59 అలా డిస్టెన్స్ చూపించింది కదా, సెంటీమీటర్స్ రూపంలోనే చూపిస్తుంది. ఇది ఇప్పుడు మనకి పాయింట్స్లో చూపించదు, జస్ట్ 7, 8, 9, 10 సో ఈ విధంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలపండి. ఈ వీడియోకి వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ meworkstelugu యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై నౌ.